మానవులు పెట్టుకున్న పేరు సమస్త జీవరాశిగా ఉన్నాయా? లేవు. అవి మాట్లాడితే ఓ పావురం వచ్చి అరే 20 పావురాల గుంపు ఉంది, అది ఆ మనోడి సంతానం అనే ఇప్పుడే ప్రయత్నం చేస్తుందా? పక్షుల జాతి అంతా ఇంతమంది అని లెక్క కడుతుందా? అవి అంటే సమస్త జీవరాశుల్లో సమస్త ప్రాణికోటికి భూమికి పుట్టి పెరిగించే సర్వానికి ఇప్పుడు మనం ఆరాధించే సగుణం నిర్గుణంగా ఉన్న ఆకారాలతో ఉన్నవాడు, ఆకారం లేని వాళ్ళుగా ఉన్న దేవతలు కావచ్చు, దయ్యాలు కావచ్చు, రాక్షసులు కావచ్చు, జంతువులు కావచ్చు, అన్నీ కూడా నేను ఉన్నానని నీకు మాత్రమే సానుభవం ఉన్నది అని ఉన్నదాన్ని ఉన్నట్లుగానే విజ్ఞప్తి సవినయంగా, ప్రకటన సవినయంగా, ప్రతిపాదన సవినయంగా చేస్తాను. ప్రతిపాదన అంటే ఏంటి? దాన్ని తర్కాలతో వాదాలతో ఎదుర్కొనేది కాదు. ఏం కావాలి మనకి? స్పష్టంగా ప్రతివాడికి అన్నార్థంగా ఉన్నాడు అర్థం కావాలి, డబ్బు లేనివాడికి డబ్బు కావాలి, ఆహారం లేనివాడికి ఆహారం కావాలి, బట్టలు లేనివాడికి బట్ట కావాలి, గూడు లేనివాడికి గూడు కావాలి. ఈ అవసరం సమస్త ప్రాణికోటి జీవరాశికి క్రిమిని తగ్గించి పక్షులు దాకా, జంతువులు పెద్దవి చిన్నవి అంటే జలంలో ఉన్న చేపకి అన్నిటికీ, జలచరాలకి, రుద్దున్న పురుగులకి అన్నిటికీ ఉన్నాయి కదా. అప్పుడు నేను నీకు నాకు తెలుసుకొస్తాను కదా. ఒక కన్నం ఉంది, ఇదేంటి కన్నంలో ఏముందో ఉందన్నమాట. ఎలక పిల్లలు అదే కన్నం ఎలకలది అంటారు. ఎలకలు తిన్నప్పుడు ఈ లోపల ఏమవుతుంది? ముస్సుమని వచ్చేసింది. అది అప్పటికే అన్ని ఎలకలు తినేసి గొర్రెలు నడుతూ వచ్చింది. అర్రే ఇది పాము పట్టుకులా కబాన్ తెలిసి ఆ పామును పట్టేసుకుని ఆ ఎలకలను తినేసి ఆ పామును కూడా అమ్ముకోవటం తినటం చేస్తాడు. వాడికి ఆహారం దొరికింది. నాటి మానవుడు నేటి మానవుడికి రేపటి మానవుడు తానేగా. అంటే తాను ఉన్నాడు, ఆ తాను నిన్న ఉన్నాడని చెప్పడానికి అనుభవం. ప్రమాణం ఎందుకు? స్వయం అనుభవానికి స్వయమే ప్రమాణం. ప్రమాణ ప్రసక్తి ఎందుకు? అవసరం లేదా? ఆ ప్రసక్తి ఎప్పుడైతే నువ్వు లాభ నష్టాలు, ఇద్దరు ఉన్నారు నేను ఒక్కడిని అనే భావన ఉందో ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ ఎందుకు రావాలి? అవసరం ఏంటని నువ్వు ప్రశ్నించాలి. ఆల్రెడీ ఉన్నాం, ఉన్న వాటిని ఉన్నప్పుడు గ్రహించినప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటి? అనుభవంగా ఉంది కదా, అందరికీ నాతో సహా సహజంగా ఎలా చెప్పగలరు అంటే చెప్పేవాడు విన్నాడు తానేగా. కళ్ళగనిది కళ్ళ మనం చేసి తానే కదా, నిద్రపోయేది నిద్ర అనుభూతున్న మనం చేసి తానే కదా, మెలుకుని అనుభూతున్న మనం చేసేది తానే కదా. అయితే ఇక్కడ విషయం, నిద్రపోయి మెలుకున్నవాడు నిద్రను మాత్రమే మనం చేస్తాడు. ఏ విధంగా మనం చేస్తాడు? ఆ అనుభూతిని, ఆ నిద్రలో హాయి ఉన్నది, హాయి ఉంది, ఉనికితో ఉంది నిద్ర ఉన్నది ఉనికి. నిద్ర ఎలా ఉంది? ఉనికితో. ఎలా ఉంది? అనుభూతిగా. ఎలా ఉంది? హాయిగా. ఎలా ఉంది? సైలెంట్గా. ఎలా ఉంది? పరిపూర్ణంగా ఉంది. ఎలా ఉంది? మౌనంగా. ఎలా ఉంది? స్వేచ్ఛతో ఉంది అని నిద్రగా నీ లక్షణాలు నీవే చెప్పావు. ఇలా నేను గమనించి తెలుసుకున్నాను. అందరూ ఇలా తెలుసుకోలేదు కదా. ఓ నిద్ర ఏమి చేయలేదు, బండబారిపోయింది, వాళ్ళన్నీ పాడైపోయి తమస్సు. ఒకటి తెలియదు అజ్ఞానం, ఒకటి తెలిసినా కూడా జ్ఞానం అన్నాడు. ఇన్ని రకాలుగా మార్గాలు, పద్ధతులు, సిద్ధాంతాలు, శాస్త్రాలు, వేదాలు, వేదాంతాలు అన్నీ కూడా ఏర్పడ్డాయి. మనం భారతీయులు, మనం మానవులు, మనకి కావాల్సినంత సంస్కృతి, సంస్కారం, సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే చెప్పలేనిది మానవ జన్మ. ఎలా వస్తుంది? చెప్పినా కూడా చెప్పేవాడు మానవుడిగా ఉండి తన మూలంతో ఇది అంటే